హలో అందరికీ నమస్కారం. సమ్మర్ అంటేనే వడియాలు పెట్టుకునే టైం వచ్చేసింది. ఈరోజు నేను చూపించే రెసిపీ బియ్యపిండి వడియాలు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బియ్యపిండి, నీళ్లు, పచ్చిమిర్చి, ఉప్పు. ఒక చెంబు బియ్యపిండికి 6 చెంబుల నీళ్లు పడతాయండి. 6 చెంబుల నీళ్లు, 10 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు. ముందుగా పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ పట్టేయండి కచ్చాబచ్చాగా. ఇలా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 4 చెంబులు నీళ్లు పోసుకొని నీళ్లు ఎసరు కాగబెట్టుకోవాలి. ఈ పిన్లో 2 చెంబులు నీళ్లు పోసేసుకోవాలి. 2 చెంబులు నీళ్లు పోసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో పచ్చిమిర్చి పేస్ట్, నీళ్లు కడిగిన పిండిని వేసుకొని కలిపెట్టుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉడికే వరకు కలుపుకుంటూ ఉంటేనే ఉండలు కట్టదు. అలానే ఆపేశారంటే మాత్రం ఉండలు కడుతుంది. కొంచెం దగ్గరికి వచ్చేదాకా కలుపుకుంటే దగ్గరికి వచ్చాక సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. మార్నింగ్ ఎండలో పెట్టాం కదా, అవి ఈవినింగ్ వచ్చేసరికి ఇలా వచ్చేసాయి. ఇవి ఇంకా 2-3 డేస్ ఎండలో పెడితే వడియాలు రెడీ అయిపోయినట్టే. బట్ మేమైతే ఆ రోజు మార్నింగ్ కొంచెం ఎండలో పెట్టిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మేము ఇలా తినేస్తూ ఉంటాం పచ్చి పచ్చిగా. చాలా బాగుంటుంది టేస్ట్. చిన్నప్పుడైతే మేము అలాగే చేసేవాళ్ళం.